అండి. నేను మీ రాఘవరావుని. రావణ్ అరెస్ట్‌తో బేజారెత్తిన శ్రవణ్‌కి బేజారెత్తిపోయింది. బేజారైపోయాడు పాపం. కంగు తిన్నాడు మనిషి. షాక్ అయిపోయాడు. ఎందుకంటే కష్టపడి వాదిచ్చాను పిఠాపురంలో. వ్యక్తిగత పూచితో బెయిల్ ఇప్పించాను అని గర్వంగా ఫీల్ అయ్యే లోపల అట్టెట్ట ఊపుతున్నాడు ఆ యొక్క రావణ్. మళ్ళీ టక్కుమని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అది 2025 డిసెంబర్లో కేసు నమోదైంది. దాని తాలూకు పూర్వాపరాల గురించి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో మరి రిమాండ్ విధిస్తారా, లేకపోతే మళ్ళీ బెయిల్ ఇస్తారా? బెయిల్ ఇస్తే మళ్ళా తిరిగి ఏలూరు పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఏంటి అనేది మనకి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ జడశ్రవణం ఆ ఆవేశం లేదు, ఇప్పుడు ఆ పౌరుషం లేదు, ఆ యొక్క స్పీడు లేదు. ఇప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు లేనిది మేము మాట్లాడితే తప్ప అప్పుడు వారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడినప్పుడు ఆయన ఇట్లా మా యొక్క యేసు ప్రభువుని మాట్లాడారు, అప్పుడు మీరు ఆయన మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని అంతా గౌరవులే. పాపం అదే అంటారు, తెగేదాకా లాక్కూడదు, చెరపకురా చెడేవని. మీరు ఏదైనా జర్నలిజం చేస్తే మాట్లాడచ్చు, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ స్కీమ్ చేస్తున్నారు, ఈ స్కీమ్లో ఈ లోపాలు ఉన్నాయి, దీనివల్ల ఇంతమందికి నష్టం వస్తుంది, లాభం వస్తుంది అని చెప్పొచ్చు, మాట్లాడచ్చు. అంతేగాని ఈ రోడ్డు వేశారు, ఈ రోడ్డులో నాణ్యత లేదు అని మాట్లాడచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? ఆ పనికి మాలిన బొజ్జ ఐశ్వర్యకి షాక్ ఇచ్చారు వీర నారీమణులు, మా యొక్క వీర మహిళలు. దెబ్బ కదా ఎటుపోయిందో పోయింది, పోలీస్ స్టేషన్ పారిపోయిందిరా, అయ్యా నన్ను కాపాడాలని. నిన్న బిల్డప్ ఇచ్చింది. ఈ కాకినాడ నాది, ఇక్కడ నేను సొంత ఊరు నాది, పవన్ కళ్యాణ్ ఎక్కడా అని మాట్లాడింది. అది మళ్ళీ అడ్రస్ లేదు, ఎక్కడ దాక్కుంది. దొరికితే వేరే మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నారు పాపం, పనికి మాలిన దాన్ని. అది అడ్రస్ లేదు. ఈ జడశ్రవణం కామైపోయాడు, అంతప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నాడు. అతని మీదకి కేసులని, అతను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, అతనికి టైం ఎప్పుడు వస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జన సైనికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ యొక్క రావణ్ అరెస్టుపై బెయిల్ విడుదల, మళ్ళీ అరెస్టు, ఈ బెయిల్ వస్తుంది లేదా రిమాండ్ విధిస్తే ఈ టెన్షన్లో పాపం జడశ్రవణ్కి మతి స్థిమితం తప్పేటట్టుంది. ఎందుకంటే మనకు తెలియదు ఏముంది, పోసాని కృష్ణమోహన్ ఇట్లాగే, నందిగం సురేష్ని ఇట్లాగే, బోర్గడ్ అనిల్ని ఇట్లాగే, ఒక కేసు మీద బెయిల్ వస్తే ఇంకో కేసు అలా తిప్పుతూ ఉన్నారు. ఆఖరికి అంబటి రాంబాబుకి ఇట్లా తిప్పారు. చివరికి ఏమవుతుంటే వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకు యథాబోతుకు ఈ స్టేషన్ తిరగడం, ఇన్ని రోజులు జైల్లో ఉండడం, ఇది అవసరమా? అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు తమ యొక్క అహంకారం తగ్గి నిజాలు మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు, నిబద్ధతో ఉంటారు. ఒక తల్లికి తండ్రికి పుట్టిన మనుషులుగా బిహేవ్ చేస్తారు, జంతువుల్లో కాకుండా మనుషులుగా బిహేవ్ చేస్తారు. అది మంచి చెప్తే ఎన్ని రోజులు. ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ అతను పెట్టే పేటీఎం డబ్బులు కక్కుర్తిపడి ఇంత నీచంగా మాట్లాడి ఈరోజు జైలు చుట్టూ తిరుగుతూ పిచ్చి కుక్కల్లాగా అంత ఇబ్బంది పడుతూ ఉండాల్సిన బతికేంటో, వాడి కుటుంబం ఎంత బాధపడుతుందో సింపతి చూపించాలి. కానీ వాళ్ళు చేసిన తప్పుకి మామూలు తప్పు కాదండి, అంత నీచంగా ఆ రాధా మనోహర్ దాస్ గారిని అయితే ఎంత దారుణంగా మాట్లాడండి. రావణ్ వాడికి ఎంత పొగరండి, అసలుకి మొత్తం దిగింది ఇప్పుడు, గుయ్యమంది. సరేనండి, ఇది విషయం. ఎందుకంటే ఈ యొక్క ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదండి. మొత్తానికి దిక్కుమాలిన వ్యక్తులు అందరూ దారిలో పడ్డారు. ఇంక ముందు కూడా ఇటువంటి మాటలు మాట్లాడంటే భయపడతారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.